హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరి ఏపీ కానిస్టేబుల్ గురించి ఒక ఎనాలిసిస్ అయితే ఈరోజు మీ ముందుకు తేబోతున్నాను. తెద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ మధ్యన జరుగుతున్న ఈ పరిణామాలని చూస్తుంటే మనకి ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశం ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తుంది. ఇది నా ఓన్ అభిప్రాయం. ఎందుకంటే మన చుట్టుపక్కల జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ని చూస్తూ ఈ ఇన్సిడెంట్స్ మన ఏపీ కానిస్టేబుల్ మీద కూడా ప్రభావితం చూపిస్తుందని నేనైతే కొంచెం అనాలిసిస్ చేస్తున్నాను. ఓకే, ఇది అవుతుందో అవ్వదో మనకు తెలియదు, కానీ చిన్న అనాలిసిస్ అనమాట. అయితే గాయస్, నేను ఒక క్వశ్చన్ అయితే మీ అందరికి అడుగుతాను. ఎవరైనా దానికి మీకు ఇష్టమైనట్లయితే మీ అభిప్రాయాన్ని మరి కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఏపీ కానిస్టేబుల్ అనేది రద్దు అయితే మంచిదా, లేకుండా రద్దు అవ్వకుండా ఈ నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తే మంచిదా, లేకపోతే వచ్చే ప్రభుత్వం అనేది భారీ నోటిఫికేషన్ పెంచి మళ్ళా కొత్త నోటిఫికేషన్ ఇస్తే మంచిదా? ఏది మంచిదో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఓకే, ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్లయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఫామ్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయ్యి ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకుందండి. మనకి గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2023 సెప్టెంబర్ నెలలో 2023 సెప్టెంబర్ నెలలో మనకి 5,000 పైగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత అక్కడ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేసి దాన్ని మెగా డిఎస్సిగా మనకి ప్రకటించి 11,000 పైగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. అయితే అది స్టార్టింగ్ ఈ మార్చి 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది డిఎస్సి నోటిఫికేషను. కాబట్టి దాదాపు అక్కడ ఎస్జిటి పోస్టులే కేవలం, అంటే స్కూల్ అసిస్టెంటు ఇవన్నీ ఉండొచ్చు, కేవలం ఎస్జిటి మాత్రమే 6,500 పైగా ఉన్నాయి పోస్టులు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్గా పండిట్స్ అవ్వచ్చు, స్కూల్ అసిస్టెంట్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఎస్జిటి అవ్వచ్చు, పీఈటీలు అవ్వచ్చు, ఇవన్నీ కలిపి 6,100. సో దీన్ని చూసుకున్నట్లయితే ఎంతో డిఫరెన్స్ ఉంది. సో అదైతే మనకి ఇలా జరిగింది. అయితే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే తెలంగాణ గవర్నమెంట్లో గత ప్రభుత్వం ప్రచురించిన నోటిఫికేషన్ని పూర్తిగా కంప్లీట్గా రద్దు చేసి ఇదేం పోస్టులు, ఇది మెగా డిఎస్సి కాదు, 4 సంవత్సరాల తర్వాత ఇదా ఇచ్చేది మీరు డిఎస్సి అనేసి నువ్వు వ్యాఖ్యానించి దీన్ని కంప్లీట్గా రద్దు చేసి దానికి దాదాపు 5,000 నోటిఫికేషన్కి 6,000 నోటిఫికేషన్ కలుపుతూ మరి ఆ విధంగా భారీ మెగా డిఎస్ఎన్స్ని ప్రకటించడం జరిగింది. సో ఆ ప్రభావం మనకేమైనా ఉంటుందా అనేది ఈరోజు అనాలిసిస్ అనమాట. మనకి దాదాపు సంవత్సరం అయిపోయింది, సంవత్సరం దాటిపోయింది, సంవత్సరంన్నర దగ్గరలో ఉన్నాం. నోటిఫికేషన్ అయితే ప్రిలిమ్స్ అయిపోయి మరి ఈవెంట్స్ గురించి అక్కడి నుంచి ఇప్పటి వరకు మనం వెయిట్ చేసాం, జరగలేదు. అయితే ఎలక్షన్ ఆఫ్టర్ కూడాను అవుతుందో అవ్వదో అనేది గ్యారంటీ లేదు. మరి ఈ మధ్యన అయితే అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మనకి February 21 మనకి కోర్టు హీరింగ్ అనేది ఉంది. కానీ ఆ కోర్టు హీరింగ్ కూడాను మనకి పెండింగ్లో ఉండిపోయింది. మనం చూసుకున్నట్లయితే జనరల్గా మీరు హైకోర్టులోకి వెళ్ళి కేస్ స్టేటస్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మనకి తెలుస్తుంది, అంత ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అయితే అందులో ఇన్ఫర్మేషన్ ఏంటనే ఉందంటే మనకి ఈ కోర్టు హీరింగ్ అనేది 21 ఫిబ్రవరి 2024 వెళ్ళాల్సిన కోర్టు హీరింగ్ అనేది పెండింగ్లో ఉండిపోయిందండి. తదుపరి కోర్టు హీరింగ్ కూడాను మనకి అనౌన్స్మెంట్ అయితే చేయలే. అది మెయిన్. ఎందుకంటే అందుకే మనకి ఏ యూట్యూబ్ ఛానల్లోనైనా సరే నెక్స్ట్ డేట్ అనేది మనకి ఇవ్వలేదన్నమాట. అంటే వాడు ప్రచురించలేదు. అంటే నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు అనేది కూడాను మనకి అనౌన్స్మెంట్ చేయలేదు, ఎటువంటి డేట్ కూడా ఇవ్వలేదు. సో ఈ పరిణామం చూసుకున్నట్లయితే నెక్స్ట్ గవర్నమెంట్ అలయన్స్ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ జగన్ ప్రభుత్వమే వచ్చినా 100కి 90 ఆర్ 80% దాదాపు కొత్త నోటిఫికేషన్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ పైన హోంగార్డులు వెళ్ళి వాళ్ళ వాదన వినిపించారు. అనేక రకాలుగా ఏపీపీఎస్ బోర్డు కూడా అనేక రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా జరుగుతున్న క్రమంలో ఈ పక్క రాష్ట్ర ప్రభావం మన రాష్ట్రం మీద కూడా పడే అవకాశం ఉంది. అక్కడ ఎలాగైతే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారో అదే విధమైన పద్ధతి మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మేబీ ఈ ప్రభుత్వం వచ్చిన
కొత్త ప్రభుత్వం వచ్చినా ఎవరొచ్చినా ఈ నోటిఫికేషన్ని రద్దు చేసి దానికి కొన్ని పోస్టులు జోడించి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. సో దీన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఒకవేళ కొత్త నోటిఫికేషన్ ఇస్తే మనకి పెరిగే అవకాశం ఉందా అనేసి అనుకోవచ్చు. పెరిగే అవకాశం ఉందా, నోటిఫికేషన్లో పోస్టులు పెరిగే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఎస్ఐ పోస్టులు మనం భర్తీ చేసినప్పుడు ఎస్ఐలోని మనకి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఆ ఎస్ఐ బ్యాక్లాగ్ పోస్టులు అనేవి భర్తీ చేయలేదు. సో అది ఏటైందో కూడా మనకి దాని తాలూకా సమాచారం అనేది మనకి ప్రభుత్వం ఇవ్వలేదు. సో మన ఏపీ కానిస్టేబుల్లో కూడాను బ్యాక్లాగ్ పోస్టులు ఖచ్చితంగా ఉంటాయి. గత సంవత్సరంలో మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులు ఖచ్చితంగా ఉంటాయి. ఈ బ్యాక్లాగ్ పోస్టులు కలిపేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ సిబ్బంది పెంచే అవకాశం ఉండదు కాబట్టి, ఎందుకంటే వీక్లీ హాలిడేస్ వాళ్ళకి ఇస్తానని చెప్పారు. ఈ ప్రాతిపదికన సిబ్బంది పెరిగే అవకాశం ఉంది కాబట్టి అది కూడాను మనకి సిబ్బంది యాడ్ చేసే అవకాశం ఉంది, నోటిఫికేషన్ పెంచే అవకాశం ఉంది. దానికి తోడు మరి గతంలో డైరెక్టర్ గారు అంటే ఇప్పుడు ఉన్న గౌతమ్ సవాంగ్ అంటున్నా, ఇప్పుడు మరి పోలీస్ బోర్డు తాలూకా చైర్మన్ కాకుండా గతంలో ఉన్న అతను ఏం చెప్పారంటే మనకైతే సిబ్బంది చాలా కొరతగా ఉంది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకి ఏపీ కానిస్టేబుల్ ఈ ఎలక్షన్ తర్వాత రద్దయ్యే అవకాశం ఉంది అని అయితే మన అనాలిసిస్లో అయితే మనకు తెలిసింది. ఒకవేళ రద్దు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ పెంచి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా గైస్ మనం వేచి చూడాల్సిందే. ఏదైనా మనం మంచిగా అనుకోవాలి. ఒకవేళ రద్దు అయినట్లుగా అయితే ఎక్స్ట్రా పోస్టులు అనేది కలిపి మనకి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో అంతే. ఈ చిన్న అనాలిసిస్, ఈ విధమైన అనాలిసిస్ నేనైతే చేశాను. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. ఒకవేళ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వకుండా ఈ 6,100 మనకి కంటిన్యూ చేసినా పర్వాలేదు. లేదు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మరలా కొత్త పోస్టులు జోడించి మళ్ళీ కొత్త అభ్యర్థులకి అవకాశం ఇస్తారు అనుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే ఏదైనా మనం చూడాల్సిందే, భరించాల్సిందే. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రజలమై ఉన్నాం కాబట్టి మనం ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మనం భరించాల్సిందే, దాని తాకిడిని మనం అనుభవించాల్సిందే. సో గైస్, ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో చాలామందికి వెళ్ళే అవకాశం ఉంది. సో మీ అభిప్రాయం అనేది నాకు కామెంట్లో నాకు తెలియజేయండి. మీరేమనుకుంటున్నారు అంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే బాగుంటుందా, లేకపోతే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యి నోటిఫికేషన్ పోస్టులు పెంచే అవకాశం ఉందా, ఏదనేది మీ అభిప్రాయం నా కామెంట్ సెక్షన్లో తెలపండి. దాని ప్రకారం ముందు ఇంకేం జరుగుతాయో మనం ముందు వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.